ఆ రోజు సోమిరెడ్డి గారు ఇక్కడ మా మున్సిపల్ బాడీ వచ్చి కోరితే దాదాపు 500 కోట్ల విలువైన 5 ఎకరాల స్థలాన్ని తెల్లాపూర్ మున్సిపాలిటీకి హెచ్ఎండిఏ నుంచి ఇప్పించాం. దాదాపు 10 కోట్ల రూపాయలతో అద్భుతమైన ఫంక్షన్ హాల్ కట్టాం. దాదాపు 10 కోట్ల రూపాయలతో అద్భుతమైన మున్సిపల్ భవనాన్ని నిర్మించాం. వెజ్ నాన్ వెజ్ మార్కెట్ మంజూరు చేస్తే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 15 నెలల నుంచి తెల్లాపూర్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. అందులో పిచ్చి చెట్లు మొలుస్తున్న పరిస్థితి ఉన్నది. అంటే ఇలా ఈ ప్రభుత్వం అభివృద్ధిని ముందుకు తీసుకుపోతలేదు, అభివృద్ధి కుంటుపడ్డది. ఇంత పెద్ద జనాభా ఉండే తెల్లాపూర్లో ఒక మంచి సకల సౌకర్యాలతో ఉన్న వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కట్టాలని గత ప్రభుత్వం మంజూరు చేసింది. దాదాపు సగం పనులు పూర్తయినాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలైనా ఆ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ముందుకు పోతలేదు. గతంలో మా తమ్ముడు సోమిరెడ్డి గారు ఇక్కడ లో వోల్టేజ్ ఉందన్న ఒక సబ్ స్టేషన్ కట్టాలి అంటే 1 ఎకరం స్థలము హెచ్ఎండిఏ నుంచి ఉచితంగా ఇప్పించాం. సబ్ స్టేషన్ కూడా మంజూరు చేశాం. సగం పనులు పూర్తయినాయి. కానీ కాంగ్రెస్ వచ్చిన 15 నెలల నుంచి తెల్లాపూర్ సబ్ స్టేషన్ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి ఉంది. డ్రైనేజ్ పనులు బిహెచ్ఎల్ వాళ్ళు ఆపేస్తే పట్టించుకున్న దిక్కులేని పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఇవాళ కాంగ్రెస్ వచ్చిన 15 నెలల్లో ఉన్న నిధులు వాపసు పోవడం, జరుగుతున్న పనులు ఆగిపోవడం తప్ప కొత్తగా జరుగుతున్నది లేదు. 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో తెల్లాపూర్ మున్సిపాలిటీకి 15 రూపాయలు కూడా విడుదల చేయలేదు. కేసీఆర్ గారు ఇచ్చిన 50 కోట్లు వాపసు తీసుకుపోయింది తప్ప కొత్త కార్యక్రమం ఒకటి జరగలేదు. ఇంకా దీన్ని తీసుకుపోయి జీహెచ్ఎంసీలు కలుపుతామంటున్నారు. ఇండిపెండెంట్ గా ఉంటే ఇక్కడ చాలా మంచి అభివృద్ధి జరిగేది. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఏ ఒక్క పని కూడా జరుగుతలేదు. ఆనాడు కేసీఆర్ గారు వచ్చినాకనే తెల్లాపూర్ మంచినీళ్ల బాధలు తీరినాయి. ఈ ప్రాంతానికి మరి మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి శుద్ధి చేసిన త్రాగునీరుని అందించి ఈ ప్రాంత ప్రజల త్రాగునీటి బాధలు తీర్చింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ వచ్చిన 15 నెలల్లో మళ్లీ కరెంటు కోతలు స్టార్ట్ అయిపోతున్నాయి. మళ్లీ మంచినీటి కష్టాలు ఇబ్బందులు వస్తా ఉన్నాయి. అసలు శానిటేషన్ లేక దోమలు పెరిగిపోయి విష జ్వరాల బారిన ప్రజలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మాటలు ఎక్కున్నాయి తప్ప రేవంత్ రెడ్డి గారి చేతలు మాత్రం శూన్యం. ఇవాళ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు తెల్లాపూర్ మున్సిపాలిటీకి కేసీఆర్ గారు ఇచ్చిన 50 కోట్లు వెంటనే ఇచ్చి ఆ పనులను కొనసాగించాలని, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పూర్తి చేయాలని, ఫంక్షన్ హాల్ ను ప్రజలకు ఉపయోగంలోకి తేవాలని, సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు లో వోల్టేజీ సమస్య లేకుండా చూడాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.